సత్యం అంటే చూడండి, సత్యం అంటే నిజం మాట్లాడటం, యథార్థంగా జీవించడం, నిజం పలకడమే యథార్థంగా మాట్లాడటం అన్నమాట. మరి ప్రభు అయిన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నానని యేసయ్య చెప్పాడు అన్నమాట. ఆలోచన చేయండి, ప్రభు అయిన యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటని మనం తేటగా గమనిస్తే సత్యము అంటే ఆయనే అన్నమాట. మరి ఈ సత్యాన్ని మరి ఎంతమంది కలిగి ఉన్నారు? మనం సత్యంగా జీవిస్తూ ఉన్నామా? సత్యాన్ని మాట్లాడుతున్నామా? మన ప్రవర్తనలో సత్యం ఉన్నదా? ఆలోచన చేయాలి. సత్యంగా మాట్లాడాలి అన్నమాట, సత్యంగా జీవించాలి అన్నమాట. మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి అన్నమాట. నిజముగా మనం చూస్తే మరి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది అన్నమాట. ఆ రోగము వచ్చినప్పుడు దేవుని గోడ తట్టు తిరిగి దేవునితో మాట్లాడుతున్నాడు. నేను సత్యాన్ని అనుసరించి ఏ విధంగా ప్రవర్తించానో, సత్యాన్ని అనుసరించి అన్నమాట. అంటే సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఈ తీతు పత్రిక పౌలు రాశాడు. ఎవరికి రాశాడు అంటే తీతుకు రాశాడు. ఈ తీతుతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలి అంటే భక్తికి ఆధారమగినటువంటి సత్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. బెల్లం గిడ్డ తీసుకొని నోట్లో వేసుకున్నాం, తినగానే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది అన్నమాట. అంటే బెల్లం అనగానే మనకు ఒక అనుభవం, అది తీయగా ఉంటుంది అని. అదే కాకరకాయ చూస్తే అది ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుందని అనుభవం. అంటే దాన్ని తిన్నాము, దాని రుచి ఎరిగాము అన్నమాట. దాన్ని తిన్నాము, దాని రుచి ఎరిగాము అన్నమాట. యేసయ్య కూడా ఆయనే సత్యము, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. సత్యములో ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం సత్యంగా జీవిస్తున్నామా? సత్యమైన ప్రవర్తన ఉన్నదా? ఆలోచన చేయండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం మనం గమనిస్తే అక్కడ మనకి తేటగా గమనిస్తూ ఉన్నాం అన్నమాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. చదువు చదువు చదువు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వారిని ఏం చేస్తున్నాడంటే తన పొరుగు వారిని వంచన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితం యథార్థంగా ఉండాలి, మన జీవితం సత్యముగా ఉండాలి. మనం అవునంటే అవును, కాదంటే కాదు అన్నమాట. అయితే ప్రతివాడు ఎలా ఉన్నాడంట? చూడండి, సత్యము పలకకుండా పొరుగు వారిని అంటే పక్క వారిని వంచిన మోసం చేస్తున్నారు అన్నమాట, వంచన చేస్తున్నారు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. నీ మాట ఎలా ఉంటున్నది? పొరుగు వారితో నీ నాలుక ఎలా మాట్లాడుతున్నది? నీ నాలుక ఏ విధంగా ఉన్నది? ఆలోచన చేయాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు, దేవుని దగ్గర ఉంటున్నావు, ఆయన్ని అనుసరిస్తున్నావు, ఆయన మాదిరిగా మనం జీవించాలి. అయితే మన నాలుక పొరుగు వారితో ఏం చెబుతుంది? అబద్ధాలు చెప్తుందా? నిజాన్ని పలుకుతుందా? ఆలోచన చేయాలి అన్నమాట. అయితే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఏం చెబుతున్నాడు అంటే
ప్రతి వాడు కూడా ఏం చేస్తున్నాడట? పొరుగు వారితో వంచన చేస్తున్నాడు. తన నాలుకంట ఏం అభ్యాసం చేస్తుందట? అబద్ధములాడుట అభ్యాసనం చేస్తుందట. అంటే నేర్చుకుంటుంది అనమాట. అంటే ఏ విధంగా అబద్ధాలు ఆడాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా అబద్ధాన్ని నిజమని నమ్మించాలో మాట్లాడుతున్నాడు అన్నమాట. ప్రతివాడు అన్నమాట నిజాన్ని పలకకుండా, నిజాన్ని చెప్పకుండా అబద్ధాన్ని చెప్తూ ఉన్నారట. ఆలోచన చేయాలి. దేవుని వాక్యం సత్యముగా ఉండాలి, ఆరోగ్యకరమైన వాక్యముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఏ విధంగా బోధించబడాలి అంటే ఆరోగ్యకరమైన బోధగా ఉండాలి అన్నమాట. అందరికీ ఆనందించే బోధగా ఉండాలి అన్నమాట. అలాగైతే ఆలోచన చేయండి, ఇక్కడ సత్యమునే పలకాలి అన్నమాట. ఏం పలకాలి? సత్యాన్నే పలకాలి అన్నమాట. ఆ సత్యాన్ని మనం రుచి చూడాలి. ఇప్పుడు చెప్పాం కదా, బెల్లం తింటే ఎలా ఉంటుంది? తీగా ఉంటుందా లేదా? బెల్లం తింటే ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది కదా. అలాగే కాకరకాయ తింటే చేదుగా ఉంటుంది. మరి మనం సత్యాన్ని అనుభవిస్తే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఉన్న ఎడల ఆలోచన చేయండి. ఆయన రుచి చూస్తే సమస్త దుష్టత్వముని విడిచి మరి యేసులోకి నడుస్తాము అన్నమాట. సమస్త దుష్టత్వాన్ని విడిచిపెడతాం. మన జీవితం మారిపోతుంది అన్నమాట. ఒకప్పుడు అబద్ధాలైన, ఒకప్పుడు నాలుగుతో మరి మన ఇష్టానుసారంగా మాట్లాడాం. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నమాట. అసలు నిప్పెంత అండి? నిప్పెంత? చిన్నది చాలు, ఆడివంతా ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. చిన్నది. మన నాలుగింత చిన్నదే. కానీ మన నాలుగు నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటున్నాయంటే చెప్పలేనటువంటి స్థితి అన్నమాట. ఒక్కొక్కరి మాట మరి అసలు గొంతు మీద కత్తి పెట్టినట్టే మాట్లాడతారు అన్నమాట. గొంతు మీద కత్తి పెట్టినట్టే. ఆలోచన చేయండి, మన గొంతుకి మరి ఏం ధరించాలి అంటే సామెతలు 3వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే చూడండి. సామెతలు 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనిస్తే ఏమంటాడు అక్కడ? మన దగ్గర నుంచి ఏమి విడిచిపోకూడదు అంటే దయ, సత్యము రెండు కూడా మన దగ్గర నుంచి విడిచిపోకూడదు అన్నమాట. వాటిని ఎలా ధరించాలంటున్నాడు? కంఠభూషణముగా ధరించుకొనిడి అంటున్నాడు అన్నమాట. అంటే కంఠం అంటే ఇక్కడ అన్నమాట. మన మాట గొంతు, మన గొంతుకి ఏం ధరించాలంటే సత్యం, దయను ధరించుకునే వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. నీ మాట ఎలా ఉంటుంది? నీ మాట ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుందా? ఇతరులని బాధ పెట్టే తరంగా ఉంటుందా? నీ మాట ఎలా ఉంటుంది? మంచి దినములు చూడుకోరువాడు ఏం చేస్తాడంటే తన పెదవులను కాపాడుకుంటాడు. మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే ఏం చేస్తాడంటే మరి ఖచ్చితంగా తన పెదాలకి కాపాడుకుంటాడు. ఏది పడుతుంది మాట్లాడు. ఆలోచన చేయండి, ప్రభు అయిన యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఈ సత్యమును ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలి? సత్యం అంటే ఆయనే, యేసయ్య అన్నమాట. చూడండి, యోహాను సువార్త రాసినటువంటి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడయ్యా అంటే అక్కడ 16-13 వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు
మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. మనల్ని ఏం చేస్తాడంట? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. యేసయ్య మనకి పరిశుద్ధ ఆత్మదేవుడిని మనకి ఆదరణకర్తగా పంపాడు. ఆ ఆదరణకర్త సత్యస్వరూపి అన్నమాట. మనలోకి ఎప్పుడైతే యేసయ్య ప్రేమ, యేసయ్య కలిగి ఉన్నామో మనం ఎందులోకి వెళ్ళిపోతామంట? సర్వ సత్యములోనికి నడుస్తాం అన్నమాట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని మన జీవితం అబద్ధం కాదు, మన ప్రవర్తన అబద్ధం కాదు. మనం ఎప్పుడు చూసినా సత్యముగానే ఉంటాం అన్నమాట. మన పలుకు సత్యమై ఉంటుంది అన్నమాట. మన మాట నిజమే మాట్లాడతాం అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. మన మాట సత్యమై ఉండాలి అన్నమాట. ఈ రాత్రి వేళ మన మాట సత్యమై ఉండాలి అన్నమాట. ఆలోచన చేయండి. చాలా మంది కూడా సత్యాన్ని అమ్మివేశారు. ఇస్కరియోతు యోధా ప్రభు అయిన యేసయ్యను అమ్మివేశాడు, డబ్బులకు అమ్మివేశాడు. కానీ చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే మనం ఏం చేయాలి? సత్యాన్ని ధరించు, కంఠాభూషణంలో ధరించు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. దాన్ని కొని ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని అమ్మివేయకూడదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే సత్యాన్ని అమ్మివేస్తున్నారు. లంచానికో మరి అవినీతికో మరి సత్యాన్ని మరుగుపరుస్తూ ఉన్నారు అన్నమాట. ఆలోచన చేయండి. సత్యాన్ని అమ్మివేస్తూ ఉన్నారు అన్నమాట. మనం సత్యాన్ని అమ్మివేయక మనం ఏం చేయాలి? కొనుక్కోవాలి. నిజంగా సత్య స్వరూపుడు ఆ యేసయ్య దేవదూతల కంటే మరి ఎంతైన వాడేయండి. ఆయన ఆలోచన చేయండి. ఆయన నిజంగా గమనిస్తే సత్యము ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలో నుంచే వస్తుంది. ఆయన ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు ఆయన మన మీద సాక్ష్యం పలికింది ఈ భూమి అన్నమాట. 56వ కీర్తనలో మనం చూస్తాం. అయితే ఈ సత్యం ఎంతకు వరకు విస్తరించింది అంటే ఆకాశము కంటే ఎత్తుగా విస్తరించింది అన్నమాట. ఈ సత్యాన్ని మనం గమనించాలి. సత్యం అంటే ఆయనే ఉన్నాడు. ఆయన పాదపీఠము భూమి అయి ఉండగా ఆయన సింహాసనము ఆకాశమై ఉన్నది. ఆయన అంత దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడువాడు. నీ కోసం నా కోసం రిక్తునిగా తగ్గించుకొని ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన మోయలేని ఆ మారును ఆయన మోస్తూ ఉండగా ఒరిగిపోయాడు. ఆయన్ని కొరడాలతో కొట్టారు. ఆయన వీపంతా నాగలి సాలవలి దున్నబడింది. ఆయన అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పచ్చి పుళ్ళని చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన కోసం మన పాపాల నిమిత్తం ఆయన అన్యాయముగా తీర్పు తీర్చబడి ఆయన ఆ శిలువకు అప్పగించబడ్డాడు. ఆకాశానికి భూమికి వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని చూస్తున్నాం. మనం శాపగ్రస్తులమై ఉంది. మన శాపము ఆయన మీద వేశారు. అలాగైతే ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సత్య స్వరూపి అయిన ఆయన తన ప్రాణముని క్రయధనముగా చెల్లించి ఆయన నిన్ను కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు. ఈ రాత్రి వేళ ఆలోచించి నువ్వు నీ సొత్తు అనుకుంటున్నావేమో. ఆయనే నీకు జీవం పోశాడు. ఆయన నీకు ఆకారం ఇచ్చి జన్మనిచ్చాడు. నిజముగా జగతి పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన అమ్మి వేస్తున్నావా? ఆయన కలిగి ఉన్నావా? ఈ రాత్రి వేళ ఆలోచన చేయాలి. ఆయన అమ్మేవారంగా ఉన్నామా? కొని దాచుకునేవారు. ఆయన జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. మన మాట సత్యంగా ఉండాలి. నాకు చిన్నప్పుడు మా తెలుగు సార్ అనుకుంటా క్లాస్లో ఉండగా చెప్పాడు,
ఒక తండ్రికి ఒక పిల్లోడు ఉన్నాడట. ఆయనకి మేకలు ఉన్నాయన్నమాట. మేకలుంటే మరి చేలో పొలంలో పని చేయాల్సి వచ్చింది. అందుకని పిల్లోడిని పొలం తీసుకెళ్ళి నువ్వు మేకల దగ్గర ఉండయా అన్నాడు. సరే, ఈయన పని చేసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇంతలో మరి పిల్లోడికి ఎక్కడైనా మా నాన్నని ఆట పట్టించాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఆట పట్టించాలనుకున్నాడు. ఆట పట్టించుకోవాలని నానా పులి అని కేక వేశాడు. కేక వేయగానే తండ్రికి బిడ్డలంటే చాలా ప్రేమ. తండ్రికి బిడ్డలంటే చాలా ప్రేమ ఉంటుంది. అందుకే మరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆపసాపాలు పడుతూ పరిగెత్తుతూ వచ్చి ఏదిరా అన్నాడు. పుల్లేదు గిల్లేదు పోనా, నేను ఓరకు నువ్వు వస్తావు రావాలని చూసేదానా. సర్వే అని మళ్ళీ వెళ్ళి ఆయన పనిలో నిమగ్నం అయిపోయాడు. కొంచెం ఆయనకు మళ్ళీ కేక వేశాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ పుల్లేదు గిల్లేదు. ఈసారి వెళ్ళి పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో పులి వచ్చాడు. పులి వస్తే ఏమైందంటే మరి కేక వేశాడు. కేక వేస్తే నన్ను ఆట పట్టించడానికి పిలుస్తున్నాడులే అని. పులి రానే వచ్చింది. ఏం చేసింది? గొర్రె మేకలను తీసుకెళ్ళి. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవునితో నువ్వు అబద్ధము చెప్పకూడదు, నిజమే పలకాలి. ఎందుకు నిజం పలకాలి? ఎందుకు పలకాలి? నిజం ఎందుకు పలకాలి? అబద్ధం ఎందుకు చెప్పకూడదు అంటే చూడండి. కీర్తనలు 15వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనలు 15వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము పైన నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. చూడండి, దేవుని గుడారములో అతిథిగా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, దేవుని పర్వతము పైన ఉండాలి అంటే, ఆ ఉన్నత స్థలములో దేవునితో పాటు మనము కూడా సహవాసం చేయాలి అంటే మనం ఏం పలకాలంట? హృదయపూర్వకమైన నిజం పలకాలి. ఏం పలకాలి? నిజం పలకాలి అన్నమాట. ఆలోచన చేయండి. మనం నిజం పలికే వారంగా ఉండాలి అన్నమాట. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం జీవించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మనం గడపాలి అన్నమాట. ఆలోచన చేయండి. మనం నిజంగా ఆ పరలోకము వెళ్ళాలి అంటే, నిజముగా ఆయనతో గడపాలి అంటే, ఆనందాన్ని అనుభవించాలి అంటే, ఇక్కడ లేని బాధలు అక్కడేమీ ఉండవు అన్నమాట. అక్కడ ఏ బాధ ఉండదు, ఏ కష్టము ఉండదు, ఏ నష్టము ఉండదు అన్నమాట. ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసింపాలి అంటే మనము హృదయపూర్వకంగా ఏం చేయాలి? నిజమే మాట్లాడాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఏమంటున్నాడు? అబద్ధికులు. ఎవరంట? అబద్ధికులు అంటే ఎవరు? నిజం మాట్లాడినాడు, నిజం దాచేసేవాడు. అబద్ధికులు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గండములో పాలు పొందుతున్నారు. ఇది రెండవ మరణం. మనిషికి ఆలోచన చేయండి. 2 మరణాలు ఉన్నాయి. శారీరకమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం.
ఈ మరణం యేసయ్య వచ్చినప్పుడు మనం తిరిగి లెగుస్తాం. ఆయన ప్రత్యక్షమవుతాం. ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం ప్రత్యక్షమవుతాం. ఆయన న్యాయవాదిగా మనం జరిగించిన క్రియలు, దేహంతో జరిగించిన క్రియలు, చెడ్డమైనా సరే మంచివైనా సరే, వాటి క్రియల ఫలితం ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ తీర్పులో మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఏం పలకాలి? నిజమే పలకాలి. మన మాట వాస్తవమై ఉండాలి. మనం ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి. ఆలోచించండి. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు రాజువా అన్నాడు. నువ్వు అన్నట్టు నేను రాజుని, నేను సత్యమే పలుకుతాను. యేసయ్య మనకు మాదిరి ఇచ్చాడు. మన మాట సత్యంగా ఉండాలి, మన జీవితం సత్యంగా ఉండాలి. మనం చూస్తే అబద్ధంగా ఉండకూడదు. మనమే అబద్ధం అయితే ఇంకేముంది? ఆలోచన చేయండి. మన జీవితంలో ఏముండాలి అంటే యథార్థత ఉండాలి. ఈ 15వ అధ్యాయంలో చూడండి ఎలా జీవించాలో మనకి తేటగా రాశాడు. 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడి. అటివాడు నాలుగుతో కొండెమలాడు, చెరికానికి కీడు చేయుడు, తన పొరుగు వాని మీద నిందమోపుడు. అంటే ఆలోచన చేయండి. ఏంటంటే పొరుగు వాని మీద నిందలు మోపుతూ ఉంటారు. ఇందాక చూసేముగా ఇర్మియా గ్రంథంలో ప్రతివాడు పొరుగు వాని మీద వంచన చేస్తున్నాడు, పొరుగు వాని మోసం చేస్తున్నాడు, అబద్ధాల మాటలు. ఆలోచన చేయండి. మన జీవితం నిజమే మాట్లాడాలి అన్నమాట. ఈ మొద్దికై మరి నాకు నమస్కారం చేయట్లేదు అని చెప్పి ఆమాను ఏం చేశాడంటే మరి రాజుకు చెప్పి ఎట్లయినా ఇతన్ని శిక్షించాలి అనుకున్నాడు ఆమాను. అంతేకాదు ఆయన ఏం చేశాడంటే మరి ఒక ఉరికొయ్యని తయారు చేశాడు. మొద్దికైని ఉరి తీయాలి, మొద్దికైని ఉరి తీయాలని ఉరికొయ్య తయారు చేశాడు. అయితే ఆలోచన చేయండి. దేవుని ఎడల సత్యంతో ప్రవర్తించే వారిని, శత్రువులను దేవుడు ఏం చేస్తారంటే శత్రువులు ఏదైతే తమకు చేయాలనుకుంటున్నారో అదే వారి మీదకి రప్పించు. కీర్తన గ్రంథంలో మనం చూడండి. కనుక ఆలోచన చేయండి. మనం ఎలా ఉండాలంటే చెలికానికి నిజమే మాట్లాడాలి, వంచన చేయకూడదు, వారిపైన నిందలు మోపకూడదు అన్నమాట. చూడండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట, తనకు నష్టం కలిగినా కూడా ఒక మాట అంటే ఆ మాటకి కట్టుబడతాడు. తనకి నష్టం వచ్చినా కూడా యథార్థతకు కట్టుబడిపోతాడు. నేను ఏదైతే చెప్పానో అదే చేస్తాను. మన జీవితంలో మాటకి కట్టుబడటం, యథార్థతకు కట్టుబడి ఉండటం. ఆలోచన చేయాలి. ఇంకేమంటున్నాడు అంటే తమ ద్రవ్యము వడ్డీకి ఈడు, నిరపరాధిని చెరుపుడికై లంచము పుచ్చుకోడు. ఇలా చెప్పాక కోర్టులో మరి ఆ నిరపరాధి మీద డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు? నిజాన్ని కప్పి పెడతారు డబ్బులు ఇచ్చి. అబ్బాయి నువ్వు అట్లా చెప్పాక ఇట్లా చెప్పని డబ్బులు ఇస్తావు. నిరపరాధి పైన ఏం చేస్తాడంట? నిరపరాధిని చెరుపుటికై లంచం పుచ్చుకో. నిరపరాధిని చెడగొట్టడానికి ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చి ఒట్టటుడు ఇట్టటుడు ఒట్టటుడు అని కోర్టులో చెప్పిస్తారు. ఆలోచన చేయండి. ఈ రాత్రి వేళ మనం సత్యం అనే అనుభవ జ్ఞానంలోనికి నడుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన జీవితం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి.
మన మాట ఎలా ఉండాలంటే చూడండి, కఠినముగా ఉండదు, మధురముగా ఉండాలి. కఠినముగా మాట్లాడితే కుటుంబాలు కూలిపోతాయి. కఠినముగా మాట్లాడితే భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తాయి. మరి ఈ లోకాలంతా చూసిన యేసయ్య వ్యాజ్యమాడుతూ ఉన్నాడు అన్నమాట, వివాదపడుతూ ఉన్నాడు. ఏంటి ఈ అబద్ధాలు, ఏంటి అసత్యపు మాటలు? ఆయన వేదన చెందుతూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ నీ జీవితం ఎలా ఉన్నది? నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? నీవు అబద్ధంగా ఉన్నావా? నీవు నిజముగా క్రీస్తును కలిగి క్రీస్తు వలె జీవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చివరిగా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:21. ఆయన యందలి సత్యము ఉన్నది, ఆయన యందలి సత్యము ఉన్నది, ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారనై ఉన్న ఎడల ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తుని నెరవేర్చువారు. సరిగ్గా చదవాలి. 21వ వచనం. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉద్దేశించబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. ఆలోచన చేయాలి అన్నమాట. మనం ఉద్దేశింపబడిన వారైన ఎడల ఆయన యందు మనం ఆలోచన చేస్తే మరి ఆయనతో ఎలా ఉంటామంటే ఆయన సత్యమని గ్రహిస్తాము అన్నమాట. ఆయనే మార్గమని గ్రహిస్తామన్నమాట. ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నెరవేర్చుకున్నవారు కాదు. కాబట్టి మనం యేసయ్యలో పెరగాలి, యేసయ్యలో ఎదుగుదాము అన్నమాట. యేసయ్యలో ఎదిగే వారంగా ఉండాలి అన్నమాట. ఆలోచన చేయండి, మనం ఆయనలో ఎదిగే వారంగా ఉండాలి అన్నమాట. చూడండి, మరి ఆయన మాదిరి జీవితం జీవించాలి, ఆయన సత్యమునే జీవించాలి. దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ నువ్వు దేవుని వాక్యము విన్న నువ్వు నేను మన జీవితాలను ఎలా మార్చుకోవాలంటే మన మాట సత్యమే మాట్లాడాలి. మన మాట ఎలా మాట్లాడాలంటే మరి ఏదో కత్తి పెట్టినట్టు దురహంకరంగా మాట్లాడకూడదు. మన మాట మధురముగా ఉండాలి. మన మాట మధురముగా ఉంటే కుటుంబాలు కట్టబడతాయి అన్నమాట. మన మాట మధురంగా ఉంటే సత్సంబంధాలు ఏర్పడతాయి, సమాధానం ఏర్పడుతుంది. కొంతమంది మాట్లాడితే చూడండి, అసలు గలిబిలిగా మాట్లాడేస్తారు. కానీ కొంతమంది చాలా మధురంగా మాట్లాడతారు. కోపం లేకుండా, కోపం వచ్చే మాటను కూడా ఎలా మాట్లాడతారంటే చాలా చక్కగా మాట్లాడతారు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, మన మాట మధురంగా ఉండాలి. కఠిన హృదయాలను మెత్తనగా మార్చాలి. ఆయన దగ్గరకు చేర్చే వారముగా ఉండాలి. మనం ఆలోచన చేయండి, ఆయన సత్యస్వరూపి అయిన ఆ ఆదరణకర్తను మన యొద్దకు పంపినప్పుడు మనమందరం కూడా ఎందులోకి వెళ్తామంట? సర్వ సత్యములోనికి వెళ్తాం. దేవుడి వాక్యము దీవించును కాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్య నామమునకు వేలాది స్తోత్రాలు దేవా. ఈ రాత్రి వేళ నాన్న వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి దేవా. కృపగల దేవా, యేసయ్య వెలలేని స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి, నిత్యము నాన్న యేసయ్య మా వేదన, మా యొక్క తండ్రి
మా రోజున వింటూ ఉన్నవాడవు తండ్రి. నీ కృప చూపయ్యా. వేలాది స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యము హృదయాలలో పదిలపరచండి తండ్రి. సత్యముగా జీవించాలని, సత్యాన్ని అనుసరించాలని, సత్యముగా ప్రవర్తించాలని, జీవితంలో సత్యమే కనబడాలని, నానా మా జీవితంలో అబద్ధం ఉండకూడదని మేము నేర్చుకున్నాము తండ్రి. యేసయ్యా నీ కృప చూపయ్యా. తండ్రికి నానా అబద్ధము చెప్పి నానా ఆ పిల్లవాడు పులికి ఎలా బలి అయిపోయాడు నానా ఈ రాత్రి వేళ నానా నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి తండ్రి. నానా నీ ఎందు నానా సత్యము కలిగి జీవించుటకు సహాయము ఇచ్చేది తండ్రి. నానా అబద్ధికులుగా ఉండి అగ్నిగుండం పాలు కాకుండా నానా మేము నిజం పలుకే వారముగా ఉండి నీ యొక్క తండ్రి ఉన్నత స్థలాలలో నీ పర్వతము పైన నీతో నివాసము చేయుటకు సహాయముగా ఇచ్చేయండి తండ్రి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీకు వేలాది స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరు పాట పాడే ఉంటే పాడు.